పూజ గదిలో ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. శంఖ చక్ర నామాలతో ఉన్నటువంటి వెండి గ్లాసు లేదా రాగి గ్లాసుని ధనలక్ష్మి కుంచం అంటారు. దానిలో కొద్దిగా బియ్యం పోసి రూపాయి నాణాలు వేసి పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అదేవిధంగా పూజ గదిలో నలుగు సామాను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. నలుగు సామాను అంటే ఏంటంటే పసుపు, కుంకుమ, గాజులు, కాటుక, అద్దము ఇవన్నీ కూడా ఒక ప్యాకెట్లో వస్తే దాన్ని నలుగు సామాను ప్యాకెట్టు అంటారు. మీ పూజ గదిలో ఒక చిన్న పీట లాంటి దాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి ఈ నలుగు సామాను ప్యాకెట్టు పెట్టుకోండి. నలుగు సామాను ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి పూజ గదిలో తప్పకుండా నలుగు సామాను ప్యాకెట్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవికి తామర గింజలంటే